Yes, start even. Done. I can handle it. Yeah. Start up. Yes, start. Share చేసింది. Hi, hello, good morning to one and all the aspirant. Welcome to my channel PR Academy. Sorry for little delay. Okay, due to illness, ఈరోజు మీ అందరూ ఒక సపోర్ట్ కావాలి కూడా. యాక్చువల్లీ ఈరోజు షెడ్యూల్ వేరే సార్ది ఉండేది. నైట్ 10:30, 11 o'clock సార్ ఇలా హెల్త్ బాగాలేదు రాలేదని చెప్పారు. అందువల్ల నేను తీసుకోవాల్సి వచ్చింది. ఎట్ ది సేమ్ టైం నాకు కూడా హెల్త్ బాగాలేదు. కానీ మరి తప్పదు, షెడ్యూల్ అనేది మనం రెగ్యులర్గా మనం నిర్వహిస్తున్నాం కాబట్టి షెడ్యూల్ అనేది ఆగకూడదు. అదే దృక్పథంతో షెడ్యూల్ నిర్వహించడం జరుగుతుంది. సో ఓకే, ఎనీహౌ నాకు ఎంతవరకు బాడీ సపోర్ట్ చేస్తుందో అంతవరకు నేను క్లాస్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, గతంలో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని తీసుకోవడం జరిగింది. అంటే 1 to 30 వరకు చెప్పడం జరిగింది పేపర్ 2లో. అలాగే 31 నుంచి ఈరోజు 60 వరకు క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సో వన్ బై వన్ ప్రతి ఒక్క క్వశ్చన్ క్లియర్గా ఇక్కడ తెలుసుకుందాం. ఓకే, సో రైట్, లెట్స్ బిగిన్. మీ ఆడియబుల్ క్లియర్లీ? మొబైల్ ఇవ్వండి. జస్ట్ మినిట్. మొబైల్ క్లియర్ వినిపిస్తుంది కదా? సారీ. సో లెట్స్ బిగిన్ ది సెషన్. క్లియర్, థ్యాంక్ యూ. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఆఫర్ కోర్స్ గురించి తర్వాత మనం మాట్లాడదాం. సో ఇప్పుడు ముందు క్లాస్ గురించి తెలుసుకున్న తర్వాత కోర్స్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో ఏ అధికారులు షెడ్యూల్ చేయబడిన ప్రాంతాలలో ఉన్న సంస్థలు లేదా దేవాదాయ శాఖకు చెందిన భూములను కొనుగోలు చేయవచ్చు? ఓకే, జిల్లా కలెక్టర్, కార్యనిర్వహణ అధికారి, ప్రభుత్వం, చైర్మన్. ఇలా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందమ్మా. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? చూస్ పర్ఫెక్ట్. సో ఆన్సర్ చూస్ చేయండి అమ్మా. దట్స్ ఫైన్, దట్స్ గుడ్, రైట్. సో జిల్లా కలెక్టర్ ఏమన్నారంటే, క్వశ్చన్ మనం క్లియర్గా ఒకసారి అర్థం చేసుకుందాం. అధికారులు జిల్లా కలెక్టర్, కార్యనిర్వహణ అధికారి, ప్రభుత్వం అండ్ చైర్మన్, 3 అధికారులు ఇచ్చారు. అయితే షెడ్యూల్ చేయబడినటువంటి ప్రాంతాలలో, ఓకే, షెడ్యూల్ చేయబడినటువంటి ప్రాంతాల్లో సంస్థలు లేదా దేవాదాయాల్లో శాఖకు చెందిన భూములు కొనుగోలు చేయవచ్చు కదా, భూములు చేయవచ్చు. అది ఆ అధికారం ఎవరికి ఉంటుంది? ఒక జిల్లా కలెక్టర్కి ఉంటుందంటే షెడ్యూల్ చేయబెట్టిన భూముల్ని జిల్లా కలెక్టర్కి అధికారం ఉండదు. ఎందుకంటే జిల్లాలో పరిపాలన అధికారికంగా అధికారం ఉంటుంది, కానీ భూములు కొనుగోలు చేయుట, అమ్ముట ఆయన అధికారంలో ఉండదు. ఎవరు? జిల్లా కలెక్టర్ గారి అధీనంలో ఉండదు. నెక్స్ట్ కార్యనిర్వహణ అధికారి.
ఈయన ఎవరు? కేవలము ఆలయములు లేదా ధర్మ సంస్థల్లో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో దానిని పరిరక్షణ చేసే అధికారం ఉంటుంది, కానీ అమ్ముట కొనుట అధికారం ఈయన చేతిలో ఉండదు. నెక్స్ట్ చైర్మన్ అంటే ఒక ట్రస్ట్ బోర్డు నియమించినటువంటి తాత్కాలికమైనటువంటి కమిటీ, దాంట్లో ఆయన నాయకత్వం వహిస్తారు అభివృద్ధి చేయడానికి, కానీ ఈయనకి కూడా అధికారం ఉండదు. సో అధికారం ఎవరికి ఉంటుంది? ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఎవరికి ఉంటుందమ్మా? ప్రభుత్వానికి. అది కూడా ప్రభుత్వం చట్ట ప్రకారం షెడ్యూల్ ఏరియాలలో కేవలం ప్రభుత్వానికి మాత్రమే అధికారము ఉంటుంది. క్లియరా? సో దట్స్ ఫైన్. అందరూ పర్ఫెక్ట్ ఆన్సర్ రాశారు, గుడ్. ఓకే, సో రైట్. చార్టర్డ్ శ్రీ వైష్ణవం సముదాయానికి చెందిన అనుచారులు ఏ తత్వాన్ని అనుసరిస్తారు? రామానుజాచార్యుల తత్వం, శంకరాచార్యుల తత్వం, నింబార్కరాచార్యుని తత్వం, వల్లభాచార్యుని తత్వం. ఏ తత్వాన్ని వాళ్ళు అనుసరిస్తారనేసి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. అయితే చార్టర్డ్ శ్రీ వైష్ణవం అన్నది మనకి తెలుస్తూ, సో చార్టర్డ్ శ్రీ వైష్ణవం దేనికి చెందుతుంది అనేది తెలిస్తే ఇక్కడ మనం ఆన్సర్ ఈజీగా రాయవచ్చు. ఓకే, సో రైట్ ఆన్సర్ ప్లీజ్ చూస్. సరైన ఆన్సర్ చూస్ చేయాలమ్మా. ఎస్, గుడ్ 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 గుడ్. ఈరోజు టార్గెట్ పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అవుట్ ఆఫ్ 30 టార్గెట్ పెట్టుకోండి. లాస్ట్లో మనం డిస్కషన్ చేద్దాం. అంటే మనం ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది, ఎంతవరకు సరిపోతుంది, ఇంకా ఎంత డెప్త్ నాలెడ్జ్ తెలుసుకోవాలి, మనం తీసుకున్న కంటెంట్ నాలెడ్జ్ సరిపోతుందా లేదా ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనేది కూడా దీన్ని బట్టి తెలుస్తుంది. ఓకేనా? ఓకే, సో రామానుజాచార్యులు తత్వం అనేసి అన్నారు. సో రైట్ ఆన్సర్ ఏదంటే ఇది అనుకుంటున్నాం. మిగతా ఆప్షన్ కూడా చూద్దాం కదా. వల్లభాచార్యులు అనేసాం. అంటే శుద్ధద్వైత్వం అనేది తెలియజేసింది ఎవరంటే వల్లభాచార్యులు. అంటే దీని అర్థం ఏంటంటే మాయ సంబంధం లేని శుద్ధమైనటువంటి బ్రహ్మమే జగత్ అని, కృష్ణ భక్తి ద్వారా మోక్షాన్ని లభిస్తుందని నమ్మింది ఇది. ఓకే, వల్లభాచార్యం. నెక్స్ట్ ఇక్కడ నింబార్కాచార్యులు. వీళ్ళు ఎవరంటే ద్వైత్వ దానికి, అంటే భగవంతుడు మరియు జీవుడు ఒక్కడే అని ఒకే సమయంలో ఒకటిగాను అభేదం అంటే వేరువేరుగా ఉంటారని ప్రతిపాదించారు. అంటే వీళ్ళు భగవంతుడు వేరు మరియు జీవం వేరు మరియు భగవంతుడు మరియు జీవుడు ఒకే సమయంలో ఒకటిగాను మరియు అభేదం మరియు వేరువేరుగాను ఉంటారని తెలియచేసింది ఇది. శంకరాచార్యులు కాదు, అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బ్రహ్మము ఒక్కటే. అంటే దాని అర్థం ఏంటి? బ్రహ్మం ఒకటే సత్యమని, ఈ కనిపించే జగతంతా మాయ అని, జీవాత్మ పరమాత్మ ఒకటని తెలియపరిచింది శంకరాచార్యులు. సో కాబట్టి వీళ్ళు ముగ్గురు కారు. రైట్ ఆన్సర్ ఏంటంటే మీరు అనుకున్నదే రైట్ ఆన్సర్. అంటే విశిష్ట అద్వైతం, జీవుడు మరియు ప్రకృతి రెండు పరమాత్మలోని అంతర్భాగమని తెలియపరిచింది రామానుజాచార్యులు. భక్తి ద్వారానే ముక్తిని లభిస్తుందని బోధించినటువంటి తత్వం ఇది. చార్టర్డ్ శ్రీ వైష్ణవంలో మనకి తెలియపరచడం జరిగింది. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మతపరమైన సంస్థలు మరియు దేవాదాయ చట్టం 1987లోని సెక్షన్ 82 చూడండి. 1987 సెక్షన్ 82 క్రింది నిర్వచించబడినటువంటి భూమి లేని పేద వ్యక్తిగా సాగు చేసే కౌలుదారుని నిర్ధారించడానికి సమర్థుడైన అధికారం కలవారు. క్వశ్చన్లో చాలా క్లారిటీ, చాలా క్లియర్గా కూడా మనం తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మతపరమైన సంస్థలు ఏవైతే ఉన్నాయో లేదా
ఈ చట్టం ఏదైతే ఉందో 1987లోని సెక్షన్ 82 ఏం చెప్తుందంటే భూమి లేని పేద వ్యక్తిగా సాగు చేసే కౌలుదారుని నిర్ధారించడానికి సమర్థుడైన అధికారం ఎవరికి కలదు. అంటే నేను నిరుపేద కుటుంబానికి చెందినవాడిని, సో నా దగ్గర ఎటువంటి భూమి లేదు, కానీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి భూములు నేను మాత్రం దాన్ని సాగు చేసే అధికారం, నేను కొనడానికి నాకు అధికారం ఉండదు, కానీ దాన్ని నేను సాగు చేసే అధికారం కూడా ఇవ్వచ్చు ప్రభుత్వం. అది ఎవరికి ఉంటుంది అంటే ప్రాంతీయ జాయింట్ కమిషనరా, అసిస్టెంట్ కమిషనరా, టీటీడీ చైర్మన్ మరియు సభ్యుడా, కార్యనిర్వాహక అధికారియా? ఎవరు అంటే రైట్ ఆన్సర్ ప్రాంతీయ జాయింట్ కమిషనర్ అనేది ఉన్నత స్థాయి పర్యవేక్షక అధికారిన. ఓకే, సో రీజనల్ జాయింట్ కమిషనర్. మరి అసిస్టెంట్ కమిషనర్ ఆయనే అన్నిటికంట అధికారి ఎక్కువ కదా, అధికారం ఆయన దగ్గర ఉంటుంది కదా. సో రైట్ ఆన్సర్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అంటే స్థానిక స్థాయిలో విచారణ చేసి పేద కౌలుదారులు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి అధికారంగా వీరికి ఆ భూమిని ఇచ్చే అధికారం అసిస్టెంట్ కమిషనర్కి అయితే ఉంటుంది. టీటీడీ చైర్మన్ అంటే వీనికి కేవలం ఆ ఒక దేవస్థానంకే ఆయన చైర్మన్, అంటే ఒక బోర్డు కమిటీ ద్వారా నిర్వహించినటువంటి అది. కార్యనిర్వహణ అధికారి అంటే ఒక దేవాలయానికి మాత్రమే. సో he has no rights. Next question. నెక్స్ట్, తైత్తరీయ బ్రాహ్మణం ఏ వేదానికి సంబంధించింది? ఋగ్వేదం, శుక్ల యజుర్వేదం, మరి కృష్ణ యజుర్వేదం, సామవేదం. ఓకే, తైత్తరీయ. ఓకే, తైత్తరీయ బ్రాహ్మణం అన్నారు. సో ఎప్పుడైనా విన్నారమ్మా ఇది ఎక్కడైనా? గుడ్ మార్నింగ్ అందరికీ. తైత్తరీయ బ్రాహ్మణం అనేది, ముందు తైత్తరీయ బ్రాహ్మణం అంటే ఏంటి తెలుసుకుందాము కొంచెం. తైత్తరీయ బ్రాహ్మణం అంటే ఏ వేదానికి చెందిన అంటే యజుర్వేదంలోని కృష్ణ యజుర్వేదం శాఖకు చెందినవారు. ఆన్సర్ చెప్పేశారు. ఓకే, ఒక ముఖ్యమైన గ్రంథం. యజ్ఞం యాగాదులు ఎలా చేయాలో వాటి వెనక ఉన్న ఉద్దేశాలు మరియు పద్ధతులను ఇది వివరిస్తుంది. అలాగే కథలు మరియు కర్మకాండలు, ఇందులో హోమాలు, నెక్స్ట్ యజ్ఞాలు, వీటి యొక్క వివరాలతో పాటు పురాణాల గాథలు కూడా తెలియజేస్తుంది. అంటే పురాణ గాథలు అంటే ముఖ్యంగా ప్రహ్లాదుడు యొక్క కథ ఎలా, వీటి గురించి మరియు ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు కూడా తెలియజేస్తుంది. అంటే వైశంపాయనుల మహర్షి అయినటువంటి శిష్యుడు అయినటువంటి తిత్తిరే అనే మహర్షి పేరు మీద తైత్తరీయ అను పిలుస్తారు. సో వైశంపాయనుడు అయిన మహర్షి యొక్క శిష్యుడు పేరు మీద ఉన్నదే దాన్నే ఈ తైత్తరీయ అనే పేరు వచ్చింది. అంటే ఋగ్వేదం, ఇక్కడ మనకి శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అలా 4 పేరు చెప్పడంగా విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే మీరు చూస్ చేసిందే కరెక్ట్ ఆన్సర్. ఎస్, ఎక్కడ కూడా మిస్టేక్ చేయలేదు, అందరూ పర్ఫెక్ట్ ఆన్సర్ రాశారు. దట్స్ ఫైన్. గుడ్ మార్నింగ్. హెల్త్ చాలా ఇబ్బందిగా ఉంది, కానీ సార్ ఈరోజు సడన్గా వారికి ఎవరికో హెల్త్ బాగాలేదని చెప్పడం చేత మళ్ళీ సడన్గా నేను క్లాస్ తీసుకోవడం జరిగింది. చాలా ఇబ్బందిగా ఉంది యాక్చువల్ క్లాస్ చెప్పడానికి, అందుకోసమే ఎన్ని రోజులు నేను షెడ్యూల్ వేసుకోలేదు, బట్ తప్పదు. సో రైట్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్, రాముడు ధర్మావతారము. రామో విగ్రహవన్ ధర్మ అని ఎవరు చెప్పారు? గొప్ప క్వశ్చన్ అడిగాడండి. నిజంగా రామాయణం మనం చదువుతున్నాము, కాండలు చదువుతున్నాము, పాత్రలు, అలాగే ప్రదేశాలు, రాజవంశాలు, కానీ పాత్రల్లో వచ్చినటువంటి విషయాలు కాండాల్లో రావండి. అంటే సంపూర్ణంగా ఒక కాండం గురించి, ఎవరైనా కాండాల గురించి అయితే ఎంత మ్యాటర్ ఉంటుందో ఆలోచించండి. అందుకోసమే మేము ఒక పిఆర్ అకాడమీలోనే పాత్రలు, ప్రాంతాలు, ప్రదేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం.
మీరు వేరే ఎన్ని అకాడమీ దగ్గర మీరు దగ్గర తీసుకుంటారు ఆల్రెడీ మీరు అంతే. ఏది బెటరు, ఆన్లైనా ఆఫ్లైనా, ఈ బుక్కా ఆ బుక్కా, ఈ పబ్లికేషనా ఆ కోర్సా ఈ కోర్స్, ఎన్నో రకాలు. ఎందుకంటే లక్ష్యం ఒకటే, ఎలా అయినా ఉద్యోగం సాధించాలి, ఇలా అయినా నాకు హైయెస్ట్ మార్క్ రావాలి అనే యొక్క దృఢమైనటువంటి సంకల్పంతో మీరు ఉంటారు కాబట్టి అన్ని సర్చింగ్ చేస్తుంటారు. అందుకుంటే మీకంట బెస్ట్ అనలిస్ట్ పర్సన్ ఎవరు ఉండరు, అందుకోసమే చెప్తున్నాను. కానీ మీలాగా నేను కూడా సెర్చింగ్ చేసి 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 అందరికంటే దా బెస్ట్ ఇవ్వడానికి నేను ప్రయత్నించిన ప్రయత్నమే. ఎంత అద్భుతమైన క్వశ్చన్ చూసారా? ఇటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే పాత్రలు చదివితే తప్ప లేకపోతే ఆన్సర్ చేయలేము. ఏమో రైట్ అర్ నాట్? నిజమే కాదండి? రామో విగ్రహవన్ ధర్మ అని ఎవరు చెప్పారు? ఎంత గొప్పగా చెప్పాడు తెలుసా? మన మిత్రుడు కంట మన శత్రువు మన గురించి గొప్పగా మాట్లాడేటప్పుడు అబ్బా ఆ కిక్కే వేరండి. నిజంగా కదా? ఏ నోరైతే మీ గురించి చులకనగా మాట్లాడిందో, ఏ మనుషులైతే మీ వ్యక్తిత్వం గురించి చాలా తక్కువ చేసి మాట్లాడాయో, ఏ క్షణమైతే మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీ గురించి గొప్పగా మాట్లాడేటప్పుడు అబ్బా అది ఎంతగా ఉంటే గొప్పగా ఉంటుందంటే అది చెప్పలేనంత, కొనలేనంత ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది, గుండె ధైర్యాన్ని పెంచుతుంది. ఎస్, సక్సెస్ యొక్క రుచి అలాగ ఉంటుంది మిత్రమా. కష్టపడి చదవండి, అనుకున్నది సాధించండి. దానికి పిఆర్ అకాడమీ ప్రశాంత్ సార్ ఎప్పుడు మీకు తోడు ఉంటే ఉంటుంది. ఓకే, సో రైట్. హనుమంతుడు, సుగ్రీవుడు, రావణుడు, మారీచుడు ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు? ఆన్సర్ ప్లీజ్. ఒకవేళ చెప్తే 2 క్వశ్చన్లు ఎక్కడ వేస్తున్నాను. ఎస్ అందరికీ చెప్తే ఇక్కడ 2 క్వశ్చన్స్ వేస్తాను నేను. మీకు కంటెంట్ పైన పరిపూర్ణమైన అవగాహన ఉంది. ఐ నో వెరీ వెల్ అబౌట్ దట్. కొన్ని విషయాల్లో నాకంటే ఎక్కువ నాలెడ్జ్ కూడా మీకు ఉండవచ్చు. ఎందుకు సార్ అంత నిజాయితీగా మాట్లాడుతున్నారు? ప్రశాంత్ సార్ అంటే నిజాయితీ. సో నాకంటే కొన్ని విషయాలు మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉండొచ్చు. కానీ ఒక 2 ప్రశ్నలు ఇక్కడ సంధిస్తాను, ఆ ప్రశ్నలకు సమాధానం చేయండి. సో ఎవరు చెప్పారు, ఎటువంటి ఏ కాండాలో చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, ఎందుకు చెప్పారు? 3 క్వశ్చన్లు ఇస్తాను. సో ప్లీజ్ అన్లీస్ అబౌట్ ఇట్. ఎవరు చెప్పారు? గొప్పగా ఉంది క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. ఎవరు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, ఎవరు చేత చెప్పారు, ఎవరు దాన్ని స్వీకరించలేదు? తిరుపతిరావు అబ్బా రెడీగా ఉంటారండి, సూపర్ మీరు. రైట్, దట్స్ గ్రేట్. నాకు తెలుసు మీ నుంచి రెస్పాండ్ వస్తుంది. ఇంకొక 4-5 నుంచి కేవీస్ ఛానల్ రైట్, మీ నుంచి కూడా రెస్పాండ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఇంకో 3-4 నుంచి రెస్పాండ్ రావాలి అని ఎదురు చూస్తున్నాను. అది మిగతా వాళ్ళు సార్ మ్యాక్సిమం చేయగలుగుతారు, కానీ దాన్ని ఒక డీటెయిల్ కాన్సెప్ట్. అరేండి అక్కడ సూపర్. వెంకటరెడ్డి గారు మీరు కూడా ఉన్నారు అయితే చాలా రోజుల తర్వాత. ఓకే, సూపర్. ఈ 5206 యువర్ నేమ్ ప్లీజ్. రోయల్ గారు, రోయల్ అంతవరకు చదివాను, ముందుకు అర్థం కాలేదు. సో గుడ్ రోయల్ గారు, మీరు కూడా చూస్తున్నాను ఈ మధ్యన మీరు రాసినప్పుడు ఎగ్జామ్. ఎస్, నేను లైవ్ తీసుకోలేదు కానీ లైవ్ జరిగినప్పుడు ఎగ్జామినేషన్ కొంచెం అబ్జర్వేషన్ చేస్తున్నాను బాగా. సూపర్ అండి. ఓకే, అందరి దగ్గర సూపర్. వెల్ డన్. సూపర్, అప్రిషియేటబుల్. మిత్రమా, ఇదే కాన్ఫిడెంట్ ఉంచండి. ఐ రియల్ అప్రిషియేట్ టు ఆల్ ది స్టూడెంట్స్. ఇదే కాన్ఫిడెంట్తో చదవండి. ఉద్యోగం ఎలాగ రాదు చూద్దామండి. ఓకేనా? సాధించడం సక్సెస్ అనేది ఎవడి సొత్తు కాదండి. ఎవడైతే నిరంతరం శ్రమించి తనకి తాను తెలుసుకుంటూ తనకి తాను మార్చుకుంటూ నిరంతరం శ్రమిస్తాడో వారిదే సొత్తు అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, రామో విగ్రహవన్ ధర్మ అనేది రామాయణంలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. అది ఎవరి గురించి చెప్పారు తెలుసా? దీని భావం ఏంటంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్, అవసరమైంది కాబట్టి. రాముడు ధర్మానికి సాకారమైనటువంటి రూపం అని అర్థం. దాని అర్థం ఏంటంటే రాముడు ధర్మానికి ఒక సాకారమైన రూపం అనే అర్థం. అంటే ధర్మం అనేది ఒకవేళ మనిషి రూపంలో ఉంటే, ధర్మం ఒక మనిషి రూపం దాలిస్తే అది ఖచ్చితంగా రాముడే.
ఇలాగా రాముడిలాగే ఉంటుందనేసి దీని యొక్క అంతరార్థం. చాలా చెప్పొచ్చు, నాకంటే గరికపాటి నరసింహారావు కానీ మన ఆంధ్ర తెలుగు జాతిగా అవతరించినటువంటి స్వయం భగవాన్ అనేసి అంటాం. గురువు గారు చాండి కోటేశ్వర గారిని చెప్తే చాలా అద్భుతంగా చెప్తారు. ఈ మాట ఆయన దగ్గర నేను విన్నాను కాబట్టి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ధర్మం అంటే కేవలం మాటలు చెప్పేది కాదు, ఆచరణలో చూపించేది. రాముడు తన నిత్య జీవితంలో ద్వారా నిరూపించారనమాట. అందుకే మారీచుడు రామాయణంలో రాముడి గురించి చెబుతూ ఆయన ధర్మానికి ప్రత్యక్ష రూపమని, విగ్రహవాన్ అని కొనియాడాడు. రాముడికి పరమశత్రువు ఎవరు? మారీచుడు. అయినప్పటికీ కూడా రాముడు తన తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదులుకోవడం, ఏకపత్ని వ్రతం పాటించడం వంటి పనుల ద్వారా సత్యం మరియు ధర్మాన్నే నిలబెట్టాడు ఈ రెండులో. అంటే రామాయణం, రామ ప్లస్ నడిచిన యనం అంటే నడిచే మరి ఒకటి సత్యము, రెండోది ధర్మం. కాబట్టి యనం అంటే నడిచే నడవడిక, సత్యం మరియు ధర్మాన్ని నమ్మాడు. కంటి కనిపించని ధర్మం అనే గుణాలకి రాముడు ఒక నిలువెత్తు సాక్ష్యం స్వరూపం అనేటువంటి మనిషి. కాబట్టి రాముడు హెచ్చరించినటువంటి, అక్కడ రావణాసుడికి హెచ్చరించేది ఎవరు తెలుసా? మారీచుడు. మీరు చెప్పిందే కరెక్ట్. రావణాసుడికి హెచ్చరించేది ఎవరంటే మారీచుడు. అయ్యా, సీతమ్మను అపహరించాలనే ఆలోచన ఏ క్షణమైతే నీ మనసుకి వచ్చిందో, తాకిందో, అక్కడే నీ యొక్క సర్వస్వం కోల్పోతున్నావు. వినాశనముకి మొదటి మెట్టు. దయచేసి ఆ ఆలోచన మార్చుకో. ఎందుకంటే మామవుతాడు తిరిగి రావణాసుడికి. సో ఆ ఆలోచన మార్చుకో, అది సరైనది కాదు. రాముడు సామాన్య ఒక సన్యాసి కాదు అని చెప్పాడు. రాముడు పరాక్రమవంతుడు మరియు ఆయన గుణగణాల గురించి తెలిసిన మారీచుడు రావణాసుడిని నిరాకరించాడు. ఆ రావణాసుడు వద్దు, ఆ ప్రయత్నం చేయకు, సర్వస్వం కోల్పోతాం, నువ్వు మొత్తం నీ యొక్క సంపాదించిన ఇప్పటి వరకు మొత్తం అన్నీ కూడా వినాశనం జరుగుతుంది, వద్దు అనేసి ఆయన పరాక్రమం దగ్గర ఏమాత్రం పనికి రాము అని చెప్పాడు. రావణాసుడికి హెచ్చరించిన సీతమ్మను అపహరించాలని ఒక ఉద్దేశంతో మారీచుడు ఇక్కడ దగ్గరకు వచ్చినప్పుడు రాముడితో పరాక్రమం గురించి చాలా గొప్పగా ఇక్కడ చెప్తాడు. సాక్షాత్ ధర్మమే ఈ స్వరూపం కాబట్టి దయచేసి మానుకోండి. ప్రాణ భయంతో గతంలో విశ్వామిత్ర యోగం చేసేటప్పుడు సమయంలో రాముడు తన యొక్క బాణ సాచికి మారీచుడు ఎలా గిలగిలగల కొట్టుకున్నాడో కొన్ని 1000 యోజనాల దూరంలో పడి అక్కడి నుంచి రాముడి నుంచి ప్రాణ భయంతో దూరమయ్యాడు కదా. అటువంటి విషయం తెలుసు కాబట్టి ఈయనకి వద్దు 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 అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే మారీచుడు. చాలామంది మన చుట్టూ హితబోధన చేస్తుంటారండి, అలా వద్దు, ఈ దారి వద్దు, ఇలా ప్రయత్నించండి అని. కానీ ఆ చెప్పేటప్పుడు మనం వినం. నేను కూడా చాలా సందర్భంలో మీరు అందరూ పర్ఫెక్ట్ రాశారు, సుందరకాండ్ సూపర్, ఎగ్జాక్ట్, ఎక్కడ కూడా మిస్ రాలేదు. కంటెంట్ పైన సంపూర్ణమైన అవగాహన ఉంది. ఐ రియల్ అప్రిషియేటెడ్ ఆల్ ది ఆస్పిరెంట్ దోస్ హూ ఆర్ mention the detail unless here as per the comment one by one. I really appreciate to all the aspirants. Thank you. అలాగే ఉండాలి. కాన్సెప్ట్ ఇలా వస్తే క్వశ్చన్ ఏ రూపంలో వచ్చినా మీరు ఆన్సర్ ఈజీగా రాస్తారు. ఇదే క్వశ్చన్ రేపొద్దున మనకి ఎలాగ చేయవచ్చు? ఇదే క్వశ్చన్ రామో విగ్రహవాన్ ధర్మ అనే మారీచుడు పలికినటువంటి శ్లోకం ఏ కాండలో ఉన్నది అని అడగొచ్చు. లేకపోతే ఈసారి దాని ఒక అర్థం ఏమిటి, ఎవరు పలికారని కాదు, సో దీని యొక్క అర్థం ఏమిటి అని అడగొచ్చు. ఇలా డిఫరెంట్ మోడల్లో క్వశ్చన్ వచ్చినా మీరు రాయగలరు, మీ దగ్గర కాన్సెప్ట్ ఉంది కాబట్టి. సో ఇది రావాలి, రియల్ అప్రిషియబుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ పండుగను మదోత్సవంగా కూడా జరుపుకుంటారు? డియర్ ఫ్రెండ్స్, హెల్త్ కొంచెం అనీజీగా ఉంది, కంటిన్యూ దగ్గు వస్తుంది, తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఓకేనా? సో రైట్ ఆన్సర్ ఈజ్ ద హోలీ. ఎస్, యు ఆర్ చూజ్ ఎ పర్ఫెక్ట్ ఆన్సర్. హోలీనే దీనికి
రెండు పేర్లుగా పిలుస్తారు. మదనోత్సవంగా పిలుస్తారు, అలాగే ఇంకోటి కూడా వస్తుంది, వసంతోత్సవం కూడా అని పిలుస్తారు. దీన్ని వసంతోత్సవం అని కూడా పిలుస్తారు. మరి ఉగాది అంటే తెలుగు నూతన సంవత్సరం కదమ్మా. నవరాత్రి అంటే అమ్మవారికి ఆరాధన చేసినటువంటిది. సంక్రాంతి అంటే పంటల పండుగ అంటాం. ఓకే, తెలుగు జాతికి గర్వకారణము ఉగాది మరియు సంక్రాంతి, పంటల పండుగ కాబట్టి సంక్రాంతి అంటాం. ఓకే, మరి ఒక 1 వీక్లో వస్తుంది. ఓకే, ధర్మకర్త, అర్చకుల మరియు ఇతర కార్యాలయ ఓకే 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 జస్ట్ రైట్. ధర్మకర్త, అర్చకుల మరియు ఇతర కార్యాలయాలకు ప్రవర్తన నియమావళిని సిద్ధం చేయడానికి సమర్థ అధికారం కలిగిన వారు ఎవరు? ఓకే, హోల్డ్ అన్. క్వశ్చన్ ఎలాగ ఇచ్చారు చూడండి. అంటే ఈ క్వశ్చన్ అంతా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఇక్కడ మనం మార్చడానికి ఏట్లేదు. కమిషనర్, ధర్మకర్తన మండలి, దేవాదాయ ట్రిబ్యునల్, మఠాధిపతి. కమిషనర్ అంటే సడన్గా లైవ్ ఆపకూడదు, ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు అనే ఒక దృక్పథంతో తీసుకోవడం జరిగింది. సో రైట్ ఆన్సర్ అంటే కమిషనర్. చట్ట ప్రకారం నియమావళిని రూపొందించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే కమిషనర్కి ఉంటుంది. ఎందుకంటే హైర్డ్ అథారిటీ ఎవరంటే కమిషనర్ గారే. ధర్మకర్త మండలి అనేది నిర్ణయాలు తీసుకుంటారు, కానీ ఏదైతే రూల్స్ నిబంధనలు వెళ్ళి తయారు చేయరు. ఇలా చేస్తే బాగుంటుంది, అభివృద్ధి జరుగుతుంది అని చెప్తారు. సో కానీ చేయరు. దేవాదాయ ట్రిబ్యునల్ అంటే సో ఈ ట్రిబ్యునల్ ఎవరు అంటే వివాదాలు ఏవైనా వస్తే దాన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తారు. మరి మఠాధిపతి అంటే ఈ మఠాలకు ఎవరైతే అధిపతి ఉంటారో వారు ఏంటంటే నిర్ణయాలు, స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు, కానీ ఓన్లీ మఠాలకు మాత్రమే, కానీ రూల్స్ రెగ్యులేషన్ మాత్రం వీళ్ళు చేయరు. ఓకే, సో రైట్ ఆన్సర్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్లోజ్. సో నెక్స్ట్, పాండవుల పూజారి ఎవరమ్మా? నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. ఎలాగైనా క్లాస్ కంప్లీట్ చేద్దాం, స్లోగానే లాగించేద్దాం. ఓకేనా? పాండవుల పూజారి ఎవరు? మంచిగా క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. కొన్నిసార్లు క్వశ్చన్ చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఈసారి ఈఓ పోస్ట్ నాదే. కొన్ని క్వశ్చన్స్ అయితే అబ్బా ఎంత చదివినా ఇంకా లోతుందా, ఇంకా తెలుసుకోవాలా, ఇంకా నేర్చుకోవాలా, ఈ కంటెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ టాపిక్ నుంచి వచ్చింది అనే కన్ఫ్యూజన్ కూడా అవుతుంటాం. వేదవ్యాసుడు ఎవరో తెలుసు కదా. వేదవ్యాసుడు ఎవరమ్మా? పాండవుల తాత. మరియు మహాభారతానికి ముఖ్యమైనటువంటి కర్త అని చెప్పవచ్చు. ద్రోణుడు గురువు గారు, పాండవులు కౌరవులకి గురువు గారు. మరి దౌమ్యుడు, ఎస్, అరణ్యవాసంలో పాండవులను పురోహితుడుగా ఎవరు ఉన్నారు అంటే దౌమ్యుడు. ఇలా కూడా అడగవచ్చు, అరణ్యవాసంలో పాండవుల్ని పురోహితుడుగా ఉన్నటువంటి, లేదంటే ఏ సమయంలో దౌమ్యుడు పురోహితుడుగా పాండవులకు ఉన్నారు అంటే అరణ్యవాసంలో అనేది కూడా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ విశ్వామిత్రుడు రామాయణంలో వస్తుంది ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఉద్దలక్
మహర్షి చేసిన విశ్వజిత్ యజ్ఞాన్ని ఏ ఉపనిషత్తులో వివరించారు? ఓకే, ఉద్దలక్ మహర్షి విశ్వజిత్ యజ్ఞం దేంట్లో వచ్చింది దమ్మా? చూడండి. సో రైట్ ఆన్సర్ కఠోపనిషత్తులో వచ్చింది. ఎందుకంటే ఇక్కడ తన తండ్రి అంటే యాక్చువల్లీ విశ్వజిత్ యజ్ఞం అంటే ఏంటి అంటే అన్ని దానాలు చేయడం. ఓకే, సర్వస్వం దానం చేసేటప్పుడు తన కుమారుడు తండ్రి గారు మీరు అన్ని దానాలు చేస్తున్నారు సరైనదే కరెక్టే, కానీ ఏది అంటే మీరు ఆవులు కూడా దానం చేస్తున్నారు, కానీ వయసు వృద్ధాప్యంలో వచ్చినటువంటి అంటే వయసు మించిపోయినటువంటి ఆవులు దానం చేస్తే అది పాలు ఇవ్వట్లేదు. అటువంటి ఆవుల్ని కూడా దానం చేసి దానివల్ల ప్రతిఫలం ఏమొస్తుంది, అది అటువంటి దానం చేయకండి అనేసి తన కొడుకు తనని అడ్డు చెప్పినటువంటి సరైనది. అప్పుడు యమధర్మరాజు దగ్గరికి ఆయన స్వయంగా వెళ్ళి మాట్లాడిన సందర్భం అక్కడ ఉంది. సో చాలా ఉంటుంది. దాని ఆ యజ్ఞం ఏ ఉపనిషత్తులో బోధించింది అని చెప్పడం జరిగింది. సో రైట్ ఆన్సర్ ఏంటంటే కఠోపనిషత్. ఓకే, మరి ఇక్కడ దీంట్లో ఏం తెలుస్తుంది అంటే కర్మ మరియు జ్ఞానం గురించి ఇది తెలియజేస్తుంది. మరి ముండకోపనిషత్తులో దీంట్లో సత్యమేవ జయతి అని సత్యమేవ జయతే అనేది ఇది మనం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఉపనిషత్తులో వచ్చిందండి. అందుకు ఇప్పటి వరకు మనం దాన్ని అందుకోసం వేదాలు మరియు శాస్త్రాన్ని మనం అంతగా గౌరవిస్తున్నటువంటి ఏకైక పుణ్యభూమి ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే కదా. మరి ఎక్కడ దీంట్లో ఏమొచ్చిందంటే మాతృదేవో భవ పితృదేవో భవ అనే సూక్తులు దీని నుంచి ఈ ఉపనిషత్తులో వచ్చింది. ఇవన్నీ మనం సత్యమేవ జయతి, పితృదేవో భవ, మాతృదేవో భవ ఇటువంటి పదాలని సూక్తుల్ని మనం ఇంతవరకు ఆచరిస్తున్నామంటే ఇవన్నీ ఉపనిషత్తులో వచ్చినటువంటివే. రేపొద్దున మీ క్వశ్చన్ రూపంలో కూడా వచ్చింది మాతృదేవో భవ, పితృదేవో భవ మరియు ఇటువంటివి దేంట్లో వచ్చాయి, దేని నుండి మనం అనుసరిస్తున్నాం అంటే ఉపనిషత్తుల నుంచి మనం అనుసరిస్తున్నాం అని కూడా చెప్పవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆయుర్వేదం. ఓకే, ఆయుర్వేదం ఎన్ని చికిత్స విధానాలను వివరించింది? ఇక్కడ 4, 6, 8, 10. సో 2 సార్లు పడిపోయింది. సో చూడండి అమ్మ, అక్కడ ఆయుర్వేదం ఎన్ని చికిత్స విధానాలు వివరించింది? యాక్చువల్లీ 4 అంటే వేదాల సంఖ్య కదమ్మా, మరి 6 అంటే శాస్త్రాల సంఖ్య, 8, 10 ఉన్నాయి. 10 ఏంటంటే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల గురించి మాట్లాడుకున్నాం. సో రైట్ ఆన్సర్ ఇది. ఓకే, ఎలిమినేషన్ రూపంలో వెళ్తే అక్కడ ఆన్సర్ తెలిసిపోతుంది. 8 ఏటేటివి సార్ గుర్తున్నాయా? సో నాకు గుర్తున్నవి చెప్తాను. కాయ, బల, గ్రహ, నెక్స్ట్ శూల్య, ద్రంష్ట, జర, వృష ఇటువంటి మొత్తం 8 ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ దిస్ ఈజ్ అవర్ కోర్స్ మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ తెలుసు. న్యూ ఇయర్ అండ్ పొంగల్ ఆఫర్ రూపంలో నేను మన సంక్రాంతి జరుపుకునే సందర్భంలో ప్రతి ఒక్కరికి ద బెస్ట్ కోర్స్ ఇవ్వాలని, ఇప్పుడు ఎలాగైతే జాబ్ క్యాలెండర్ త్వరలో వస్తుంది దాంట్లో ఈఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పొందుపరుస్తున్నారు. సో ఎన్ని 100 పోస్టులు వస్తాయి అనేది కాదు, 100 పైన పోస్టులు ఉంటాయి, ఎన్ని 100 కాదు ఎక్కడ ఈఓకి సంబంధించింది మేజర్. సో దీనికి సంబంధించిన మేము కోర్స్ అయితే 50% డిస్కౌంట్ ఇస్తున్నాం. పేపర్ 1, 2కి సంబంధించిన ఈ అమౌంట్, ఓన్లీ పేపర్ 2 అయితే ఈ అమౌంట్, ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ తీసుకుంటే ఈ అమౌంట్, ఓన్లీ టెస్ట్ మెటీరియల్ బిట్స్ గ్రాండ్ టెస్ట్ తీసుకుంటే 4,899, మోక్ టెస్ట్ తీసుకుంటే 399. చూసారా, ఈ మోక్ టెస్ట్ నేను కొత్తగా లాంచ్ చేశాను, కానీ మన దగ్గర ఎవరైతే ఇంతకుముందు కోర్స్ తీసుకున్నారో ఎవరి దగ్గర నేను రూపాయి తీసుకోలేదు మేడం. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వారందరికీ నేను పొందుపరిచాను. అదే నేనే డబ్బు సంపాదించాలనే ఆలోచనలు ఉంటే మళ్ళీ దీన్ని సపరేట్ ఫోల్డర్ పెట్టి ఎక్కడ ఫ్రీగా ఇవ్వకపోవాలి, మళ్ళీ మీరు కొనుందరు
ఎందుకంటే నేను ఒకటి కాదు, పేపర్ 1కి 20 గ్రాండ్ టెస్ట్, పేపర్ 2కి 20 మోక్ టెస్ట్, అంటే దాదాపు 40 అంటే ఒక దానికి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 150, అంటే 600 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మోక్ టెస్ట్లు ఇప్పుడు చాలామంది రాస్తున్నారు. సరే బాగున్నాయి, చాలా బాగున్నాయి మోక్ టెస్ట్ అన్న, కానీ ప్రతి ఒక్క పర్సన్కి ఎవరి దగ్గర ₹1 తీసుకున్న తర్వాత మన మీ దగ్గర ఇంకొక రూపాయి లేదు. చాలామంది ఫోన్ చేస్తారు, ఇది లేదు అదే అప్డేట్ చేయండి, ప్రయత్నిస్తున్నాం, టీచర్ షెడ్యూల్ అడుగుతూనే ఉన్నాం. సో వాటికి కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నాను. ఇంకా నాకు అలా ఓకే ఇది లేదు కంటెంట్ కొంచెం అప్డేట్ చేయండి, నేను రెడీ చేయడానికి ఎప్పుడు కూడా నేను రెడీ. ఎందుకంటే ద బెస్ట్ ఇవ్వాలి, మీకు ఎక్కువ మార్కు రావాలి, మీరు జాబులు సెటిల్ అవ్వాలని ఒక ఉద్దేశంతోనే పిఆర్ అకౌంట్ ఎప్పుడు కూడా. సో మోక్ టెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ అండి. దాదాపు 1,00,000 వరకు బిట్స్ మేము ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాం. త్వరలో ఆల్రెడీ మనకి ఇండియన్ ఏపీ హిస్టరీ అలాగే ఏపీ జాగ్రఫీ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. సో విత్ ఇన్ ఈ పొంగల్ బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ నేను అవి కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ రీసెంట్ అది కూడా త్వరలో యాడ్ చేస్తాను. ఓకే, విశిష్ట అద్వైతం తత్వశాస్త్రం. సో ప్లీజ్ డూ ఆన్సర్. నోటిఫికేషను మ్యాక్సిమము మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పండగ ఉంది కదా మనకి 3 రోజుల పండగ, 3 days. ఆ పండగ టైంలో ఈ జాబ్ క్యాలెండర్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, దాంట్లో అయితే అనౌన్స్మెంట్ చేస్తారు, కానీ నోటిఫికేషన్ డేట్ అనేది ఎప్పుడు చేస్తారు, ఎయిదర్ ఫెబ్బా లేదా మార్చ్ అనేది క్వశ్చన్ మార్క్. సో ముందు ఫెబ్లో డిఎస్సి అంటున్నారు, ఒక్కొక్క దగ్గర సమాచారం వస్తుంది. సో ఎగ్జాక్ట్ తెలుసుకోకుండా చెప్పడం మిస్గైడ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఏమైనా కొంచెం తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో లోకేష్ గారి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఒకప్పుడు అంటే మనకున్న సర్కిల్ బట్టి మేము ఇన్ఫర్మేషన్ తీసేవాళ్ళం, కానీ ఎక్కడైనా చిన్న ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినా, ఏ సోషల్ మీడియా ద్వారా అయినా తెలిసినా, ఎవరి ద్వారా చెప్పినా, చెప్పే వారికి అలాగే అందించిన వారికి ఇద్దరికి పనిష్మెంట్ ఉంటుందని చాలా స్ట్రిక్ట్గా రూల్స్ రెగ్యులేషన్ అని పాస్ చేయడం జరిగింది. అందుకోసమే దాని గురించి ఎవరి దగ్గర సమాధానం లేదు. లేకపోతే ఇంతవరకు కొన్ని వందల ఛానల్, వేల ఛానల్ దాని గురించి ఎన్నో మాటలు వచ్చాను. సో వచ్చినంతవరకు చెప్పలేము. సో రైట్, దేని గురించి అందరికీ తెలుసు, ఇంకెక్కువ నేను డిస్కషన్ చేయవలసిన అవసరం లేదు. ఓకేనా? సో రైట్, సో ఇది మ్యాక్సిమం కాన్ఫిడెంట్గా ఉండండి, ఖచ్చితంగా వస్తుంది. నాకు తెలిసి గ్రూప్ 1 మేబీ మార్చి తర్వాత అనుకుంటా. తిరుపతిరావు గారు మీరు చెప్పింది కూడా కరెక్ట్, కొంత సమాచారం ఉంది నా దగ్గర, కానీ సో అది ఎగ్జాక్టో కాదని నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే చూద్దాం. మహాభారతంలో గంగేయుడు అని ఎవరిని పిలుస్తారు? మంచి క్వశ్చన్ వచ్చింది. ఎస్, మహాభారతంలో కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు, ఇది తెలియని వాడు ఎవరు లేరు. గాంగేయుడు, ఎస్. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే గంగాదేవి పుత్రుడు కాబట్టి గాంగేయుడు అనే పేరు వచ్చింది, రైట్. కానీ ఇక్కడ కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు, వీళ్ళకి కూడా కొన్ని వేరే వేరే పేర్లు ఉన్నాయి కదా మిత్రమా. సో ఆ పేర్లు కృష్ణుడికి ఏ పేర్లతో పిలుస్తారు మీ యొక్క యాస్ భీష్మ. ఇది ఆన్సర్ అందరూ చేస్తారు మిత్రమా. ఇక్కడ క్వశ్చన్ అది ఇది కాదు. క్వశ్చన్ ఏంటంటే కృష్ణుడికి ఉన్న కొన్ని మీకు తెలిసిన పేర్లు మీరు కామెంట్ చేయండి, నాకు తెలిసిన పేర్లు నేను చెప్తాను. కృష్ణుడికి, అలాగే అర్జునుడికి, కర్ణుడు, భీష్ముడు నిజంగా పేర్లు ఉన్నాయి సార్ అంటే ఎస్ ఉన్నాయి. చూద్దాం. కృష్ణుడికి ఉన్న పేర్లు కోవచ్చు. కర్ణ, రాధేయ, సూపర్. ఎవరికి ఏది తెలిస్తే కామెంట్ చేయండి. కృష్ణుడికి మీకు తెలిసిన పేర్లు, కొన్ని పేర్లు మీకు అంటో ఎన్నో అవతారాలు కదా. సో అవతారాల గురించి కృష్ణుడికి ఏ పేర్లతో పిలిస్తే పలుకుతాడు. 108 పేర్లు కూడా చెప్పవచ్చు, కానీ ముఖ్యమైనవి కొన్ని తెలుసు. రాజాగారు, మేడం, భీముడు, ఎనదర్ నేమ్స్.
భీష్మ పితామహ గంగాపుత్రుడు. సూపర్, గుడ్ గుడ్. క్లాస్ కన్నా 7 వస్తాయి సార్. అవునా, అది ఎలాగ ఆఫ్ చేయాలో తెలియదు సార్. లేదు అంటే టెక్నికల్ టీంతో నేను మాట్లాడుతాను, త్వరలో అయినా దాన్ని చూస్తాను. ఓకేనా. బాగా డిస్టర్బ్ చేస్తున్నాయా? సో వీలైతే మాట్లాడతాను ఈ టెక్నికల్ టీంతో, చూద్దాం. కృష్ణుడికి ఎన్ని పేర్లతో పిలవచ్చు? వాసుదేవుడు, గోవిందుడు, గోపాలుడు, ముకుంద అనేసి అంటాం. కేశవుడు, జనార్దనుడు, పార్థసారథి, గిరిధరి, మురారి, దామోదరుడు, ఇంకా శ్యామ సుందరుడు, నెక్స్ట్ ఇలా. ఓకే, ఇప్పుడు అన్నీ గుర్తొచ్చాయి, అన్నీ చెప్పేశా. అర్జునుడికి చాలా చాలా ఇంపార్టెంట్. అర్జునుడికి పార్థుడు, ఫాల్గునుడు కదా. అర్జునుడికి ఫాల్గునుడు, పార్థుడు, కిరీటి, విజయుడు, బీభత్సుడు అండ్ శ్వేతవాహనుడు, నెక్స్ట్ సవ్యసాచి, ధనుంజయుడు, గాండివధారి, గాండివి, లోక హితాసి అనేసి కూడా పిలుసు. అందుకని అర్జున, కిరటి, విజయ్ అనేసి సత్యభామ కూడా ఒక సందర్భంలో పలికి ఉన్నాయి. అది వేరే పౌరాణికాలు చెప్తున్నాయి, పక్కన పెడదాం. కర్ణుడికో ఎస్ రాధేయుడు, అంగరాజు, సూతపుత్రుడు, నెక్స్ట్ వసుసేనుడు, నెక్స్ట్ కౌంతేయుడు, దానవీరుడు, నెక్స్ట్ వృషుడు, తర్వాత వైకర్తసుడు అనేసి కూడా కర్ణుడికి పిలుస్తాడు. మరి భీముడికో దేవవ్రతుడు, గంగేయుడు, శాంతనవుడు, నెక్స్ట్ నదీజుడు, నెక్స్ట్ కురువృద్ధుడు, ఇంకా పితామహులు లేదా పితామహుడు, నెక్స్ట్ తాల్కేతుడు అనేసి ఇటువంటి పేర్లతో పిలుస్తారు. ఓకే, అవునా? సో రైట్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే, సో రైట్ అందరికీ తెలుసు మరి దీని గురించి. ఓకేనా. సో ఇవన్నీ అంటే రేపొద్దున ఇప్పుడు నేను చెప్పే పదాల్లో ఈ పేర్లలో ఏదైనా ఒకటి వేరేది అడగొచ్చు. సో అందుకోసం మేము ఇద్దరు దాని గురించి ఓకే ఓకే రైట్. నెక్స్ట్, శకుంతల మరియు దుష్యంతుల వివాహం ఏ విధమైన వివాహానికి ఒక అద్భుతమైన ఉదాహరణ? శకుంతల మరియు ఎవరమ్మా? దుష్యంతుల వివాహానికి ఏం పేరుతో పిలుస్తారు? ఓకే, సో రైట్. దైవ వివాహం అంటే ఏంటి? గాంధర్వ వివాహం అంటే ఏంటి? హర్ష వివాహం అంటే ఏంటి? బ్రహ్మ వివాహం అంటే ఏంటి? బ్రహ్మ వివాహం అంటే శాస్త్రానికి అనుగుణంగా చేసినటువంటి శాస్త్రం ప్రకారం కన్యాదానం చేయడమే బ్రహ్మ వివాహం అంటారు. శాస్త్రోక్తంగా చేసినటువంటి కన్యాదానాన్నే బ్రహ్మ వివాహము అంటాం. మరి హర్ష వివాహం అంటే కన్యా శుల్కం వద్దని తీసుకునే ఆ కన్యాని తీసుకోవడమే ఇక్కడ హర్ష వివాహం. నా పెళ్ళికి నాకు ఎటువంటి కన్యా శుల్కం వద్దు, ఓకే అని నేను నా భార్యని నా దగ్గర పంపిస్తే చాలు, ఇంకేం వద్దు అనేసి అన్నిటి తిరస్కరించడమే హర్ష వివాహం అంటారు. గాంధర్వ వివాహం అంటే నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం, నువ్వు లేక బతకలేను అని చెప్పడం. మాటల వారికి మిత్రమా. ఓకే, దైవ వివాహం అంటే యజ్ఞం చేసే పురోహితుడికి ఇచ్చి చేయడమే దైవ వివాహం. ఓకే, సో ప్రేమ వివాహంలో పవర్స్ ఉంటుంది అంటారు, మరి ఏమో తెలియదు నాకు. ఓకే, సో విచ్ ఈజ్ ద కరెక్ట్, విచ్ ఈజ్ ద రాంగ్, అది ఏది పెర్ఫెక్ట్ ఏది ఇంపర్ఫెక్ట్, వాటన్నిటి గురించి. సో ఇట్ ఈస్ నాట్ ఏ ప్లాట్ఫామ్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్, బట్ సమ్వేర్ ఇట్ ఈస్ రాంగ్, సమ్వేర్ ఇట్ ఈస్ రైట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్,
కనుమ పండుగను మకర సంక్రాంతిని 3వ రోజు జరుపుకుంటారు. దీనిని వీరికి కృతజ్ఞతగా జరుపుకుంటారు. ఇప్పుడు మనం జరుపుకోబోతున్నాం. ఆ రోజు ఈ క్వశ్చన్ వచ్చుంటే బాగుండేది. సార్ సంక్రాంతికి సెలవు ఇస్తారా? ఎందుకు సెలవు మనకి? సో రైట్, రాజులు మరియు రాణులు, దేవుళ్ళు మరియు దేవతలు, బ్రాహ్మణులు మరియు పురోహితులు, పశువులు మరియు పక్షులు. ఎస్, ఎగ్జాక్ట్ ఆన్సర్. అందరూ పెర్ఫెక్ట్గా రాస్తారు అని అనుకుంటున్నాను. ఎస్, సూపర్, ఎక్సలెంట్. మిమ్మల్ని ఆపేది ఎవ్వరండి? అది పిఆర్ అకాడమీ బెస్ట్ వెల్ విషర్స్ అని అంటారు. మిమ్మల్ని ఆపేది ఎవరు? ఓకే, రైట్ ఆన్సర్ దిస్ ఇస్ ద. రాజులు రాణులు అంటే పరిపాలకులు అంటారు. మరి దేవుళ్ళు అంటే ఆరాధ్య దేవతలు మనం ఏదో, బ్రాహ్మణులు అంటే ఆధ్యాత్మిక గురువులు వీళ్ళు. సో పశువులు, సో దిస్ ఇస్ ద. ఓకే, ఆ రోజు మనం రైతులు నేలనైనా దున్ని అన్ని పంటలను ఇంటికి తీసుకొస్తారు కాబట్టి ఆ రోజు వీళ్ళని పశుపక్షుల్ని వారి యొక్క సహాయంతో వారు తీసుకొస్తారు కాబట్టి అందుకోసం వాళ్ళని పూజిస్తారు. బసవేశ్వరుడు ఏ తత్వాన్ని ప్రచారం చేశాడు? సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. బసవేశ్వరుడు ఏ తత్వాన్ని ప్రచారం చేశారని అడిగారమ్మా. అద్వైత తత్వం, చైతన్య తత్వం, వీరశైవ తత్వం, ద్వైత తత్వం. దట్స్ కైండ్ చంద్రశేఖర్. ఏ రోజైతే మనకి జాబ్ వస్తుందో, మనం గవర్నమెంట్ రిజిస్టర్లో సంతకం చేస్తున్నామో ఆ రోజు నిజమైన మన జీవితానికి పండుగ మిత్రమా. అబ్సల్యూట్లీ రైట్, దట్స్ ఫైన్, ఐ అగ్రీడ్. తిరుపతి రావు గారు రైట్, సూపర్. అద్వైత తత్వం అంటే సో మనకి తెలుసు. ద్వైతం అనేది ఎవరు తెచ్చారమ్మా? మధ్వాచారులు కదా. మరి ద్వైతం ఎవరు తెచ్చారు? మధ్వాచారులు, అది తెలుసు. మరి వీరశైవం అనేది ఎవరు? ఎస్, బసవేశ్వరుడు దీన్ని ప్రచారం చేయడం జరిగింది. చైతన్యం అండి గాండేయ వైష్ణవం అని అంట. అద్వైతం అంటే శంకరాచార్యులు. ఓకే, సో దీని గురించి మనం ఆల్రెడీ చదివి సో దిస్ ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం లెంతీగా ఉంది. ఈ క్రింది వాటిలో ఏ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మతపరమైన సంస్థలు మరియు దేవాదాయ చట్టం 1987లో వ్యవసాయ భూములు లీజులు రద్దు అండర్ సెక్షన్ 82 సమర్థించబడింది? 1987లోని వ్యవసాయ భూముల లీజుల రద్దు, ఇది అసలైన పాయింట్. అండర్ సెక్షన్ యుఎస్ అంటే అండర్ సెక్షన్ 82 సమర్థించబడింది. నేను కొంచెం కిందకి పక్కకి జరుగుతాను, ఆన్సర్ చేయండి. పప్పు వెంకట్రావు వర్సెస్ దేవాదాయ శాఖ కమిషనర్. ఓకే, ఏఎస్ నారాయణ దీక్షితులు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. శ్రీ వల్లభరాయేశ్వర స్వామి ఆలయం, బెల్లంకొండ సుబ్రహ్మణ్యం శర్మ మరియు మరొకరు. ఏపీ రాష్ట్రం మరియు ఇతరులు వర్సెస్ నల్లమల్లి నామిరెడ్డి మరియు ఇతరులు. పెరపురం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎలా చదవాలి, వెయిటేజ్, ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి. సరు గారు ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో చెప్పాం మేడం. మన పిఆర్ అకాడమీలో ఎండోమెంట్కి తెలుసా ఈ రోజుకి మోర్ దెన్ 100 డేస్ నుంచి లైవ్లు చేసాం. 100 డేస్ దాటిపోయింది మనం లైవ్లు నిర్వహించి. సో నాకు తెలిసిన 110-115 డేస్ కూడా వచ్చేస్తుందేమో. సో నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి, ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎలా, వాటన్నిటి గురించి చాలా విశ్లేషణ నేను చేయడం జరిగింది. ఒక్కసారి మన పిఆర్ అకాడమీలో చూస్తే ఎండోమెంట్ అంటే పిఆర్ అకాడమీ అంటే ఎండోమెంట్ లాగా మారింది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో రైట్ ఆన్సర్ ఇది ఏంటమ్మా? సో దిస్ ఈజ్ ఇది దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, దిస్ ఇస్ ద యాక్చువల్లీ ఈ ఎక్కడ ఏంటంటే
ఇది ఎవరికి సంబంధించిందంటే పప్పు వెంకట్రావు వర్సెస్ దేవాదాయకి వీళ్ళు ఏం చేశారంటే సర్వీస్ నియమాలకి గురించి వీళ్ళు తెలియజేశారు. మరి ఏఎస్ నారాయణ దీక్షితులు అంటే ఒక వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని రద్దుపై వీళ్ళు ప్రభుత్వంతో చాలా డిస్కషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఎవరైతే శ్రీ వల్లభ రామేశ్వర స్వామి ఆలయం ఎవరైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల బదిలీపై గురించి వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటంటే దిస్ ఇస్ ద రైట్. 4 ఆప్షన్ కూడా రిలేటెడ్ టు ది ఎండోమెంట్ టెంపుల్కి సంబంధించినవే, కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇది. అంటే భూముల లీజు రద్దు చట్టబద్ధమైన తేల్చిన కేసు అనమాట ఈ కేసు ద్వారా. అంటే ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో దేవాలయానికి మరి మఠాలకి సంబంధించిన ప్రభుత్వ భూములు ఏదైనా లీజుల గురించి, అంటే నాకు ఎందుకంటే ప్రభుత్వంతో నాకు చాలా దగ్గర రిలేషన్షిప్ ఉంది, అంటే ప్రెజెంట్ గవర్నమెంట్ వీరికి అంటే నాకు తెలుసు ఏదైనా ఎక్కడైనా ఒక ల్యాండ్ ఉన్నాయంటే నాకు ఒక 10 acres ల్యాండ్ కావాలి అంటే నేనేం చేయవచ్చు అంటే ప్రభుత్వానికి దగ్గర తీసుకెళ్తే అది ఖాళీ భూమి ఉంది ఈ 10 ఎకరాలు, ఈ 10 ఎకరాలకు నేను ఒక 50 సంవత్సరాలకి 50 yearsకి నేను ఇలా డెవలప్మెంట్ వర్క్ పరంగా తీసుకుంటాను, ఒక స్కూల్ పెడతాను, ఒక కాలేజ్ పెడతాను, ఒక ఇన్స్టిట్యూషన్ పెడతాను. సో దీనికి సంబంధించిన లీజ్కి నేను ఈ భూమిని తీసుకోవచ్చు. ఒక 10 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలుగా 30 సంవత్సరాలు 40 అప్పుడు లీజ్ తీసుకునేది చట్టపరమైనటువంటి లీజ్ నేను తీసుకుని దానికి కావాల్సిన రుసుము ప్రభుత్వాన్ని కట్టి నేను ఆ భూమిని నేను లీజ్కి తీసుకోవచ్చు. సో అలాగా దేవాదాయానికి దానివల్ల ఏమొస్తుందంటే ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది, ఆ దేవాలయానికి ఇన్కమ్ వస్తుంది, కాబట్టి ప్రభుత్వానికి ఇచ్చే అధికారం ఉంది. సో దీని గురించి ఆ లీజులు ఏవైతే లీజ్ ఉంటుంది కదా దాని రద్దు చట్టబద్ధమైన తేల్చినటువంటి కేసు గురించి ఎవరు పోరాడారంటే వాళ్ళు. ఓకే, సో దట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్. అయోధ్య ఏ నది ఒడ్డున ఉంది అనేసి అన్నారు? పంప, సరయు, గంగా, నెక్స్ట్ తామస. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? అందరికీ తెలుసు, ఇంకా నో మోర్ డిస్కషన్. ఓకే, ఎందుకు ఇది పంప అనేది శబరిమల, అందుకోసమే అయ్యప్ప మాల వేసినప్పుడు పంపకి పోలేదు అనేసి అంటుంటారు. సో శబరి ఆశ్రమంలో ఉన్న చోట అంటే పంప. సరే అంటే మనకి తెలుసు అయోధ్య నగరంలో ఉన్నటువంటి నదీ తీరంలో ఉన్నటువంటి అయోధ్య. గంగా, కాశీ గంగా తెలుసు కదా. నెక్స్ట్ కాశీ. నెక్స్ట్ తమస్ అంటే వాల్మీకి ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి తమస నది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, రెవెన్యూ డివిజనల్ అధికారి స్వయం చాలకంగా లేదా ట్రస్టీ, ఈఓ లేదా కమిషనర్ మొదలైన వారి దరఖాస్తు ద్వారా ఈ క్రింది వాటిలో ఏ భూములను పునః ప్రారంభిస్తారు? ఇక్కడ ఇచ్చాడండి అసలైన పాయింట్. ఎవరెవరు? సుమోటో. ఓకే, రైట్. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎవరు? ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటమ్మా? ఇనాం భూమి, వ్యక్తిగత భూమి, ప్రభుత్వ భూమి, సాగు భూమి. ఎస్, అక్కడ మనం గమనించాలి. సాగు భూమి అంటే ఇక్కడ ఒక రైతు సాగు చేసే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి భూమి కదా. సో దిస్ ఇస్ ప్రభుత్వ భూమి అంటే ఆలయానికి సంబంధం లేనటువంటి పబ్లిక్ ల్యాండ్ అనమాట దీనికి. మరి వ్యక్తిగత, నా పేరులో వ్యక్తిగతంగా ఎంతైతే ఆస్తి ఉంది తాతల ముత్తాతలను సంపాదించి అది మరి ఇనాం భూమి. ఎస్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంటంటే ఇనాం భూమి అనేది సరైన సమాధానం. ఏంటి సార్? ఆలయానికి సేవ చేసేటప్పుడు ఇనాం భూములను ఆర్డీఓ వెనక్కి తీసుకుంటారు. ఓకే, ఆలయానికి సేవ చేయనప్పుడు అంటే ఒక ఆలయంలో ఒక 100 ఎకరాలు ఉన్నాయండి, ఆ 100 ఎకరాలు కూడా ఎటువంటి ఉపయోగం ఆ ఆలయానికి లేనప్పుడు ఆర్డీఓకి అధికారం ఉంటుంది దాన్ని వెనక్కి తీసుకోవడానికి. సో ఈ భూమిని ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి అది చూడండి, అందుకోసం ఐటీడీఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూములు కానీ లేదు అంటే ఏమైనా ఇలా టెంపుల్కి సంబంధించిన భూములు కానీ ఎలాంటి ఎక్కడైనా ఖాళీ జాగాలు ఏమైనా ఉంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ప్రభుత్వానికి ఏదైనా అవసరం వచ్చేటప్పుడు ఆ భూములు అక్కడ మనం ఇల్లు కట్టినా డీ పట్టతో ఉన్నట్టు ఇల్లు కట్టిన 100 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి కూల్చే అధికారం ఉంటుంది. అందుకోసం ఇప్పుడు తెలంగాణలో మీకు హైడ్రా అనే ఒక వ్యవస్థ తీసుకొచ్చారు, చూశారు కదా. ఆ చెరువు అంతా ఆక్రమించి దాన్ని ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూల్చేస్తున్నారు.
సో హైడ్రా మిషన్ తీసుకురావడం. సో అలాగే ఏ క్షణమైనా ఎప్పుడైనా చేయవచ్చు. సో అందుకోసమే అప్పుడు ఆ రైట్స్ ఎవరికి ఉంటుంది అంటే ఇక్కడ ఆర్డీఓకి ఉంటుంది. సో ఆ భూముల్ని వెనక్కి తీసుకోవడానికి ఎవరికి ఉంటుంది అంటే ఆర్డీఓ గారికి ఉంటుంది. సో రైట్ ఆన్సర్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, ఇనాం భూమి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లక్కయిల్లు లక్షగృహం నుండి తప్పించుకున్న తర్వాత పాండవులు ఏ ప్రాంతంలో ఆశ్రయం పొందారు? దేవదేశ చేసినా కూడా ఇనం భూమి ఇస్తారు. ఒకవేళ ఆ భూమి ఆ దేవాలయానికి ఎటువంటి పని ఉపయోగకరంగా లేనప్పుడు ఆర్డీఓ దాన్ని తీసుకొని ఏ రూప ప్రభుత్వానికి ఇవ్వచ్చు, లేదు అంటే ఆ రీజనల్లో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇవ్వచ్చు. లేదా మీరు చెప్పే పాయింట్ కూడా కరెక్టే. ఓకే, మగధ, ఏకచక్రపురం, కౌసంబి, ఇంద్రప్రస్థానం. సో రైట్ ఆన్సర్ ఏదమ్మా? ఇంకా 10 క్వశ్చన్లు ఉన్నాయి, దగ్గరికి వస్తాం, కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్ ఉంది ఇప్పుడు. సో నెక్స్ట్ లైవ్ రైల్వే పెర్ డే ఏకచక్రపురం. సో రైట్ ఆన్సర్ ఏకచక్రపురం. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా? మగధ జరాసంధుడి రాజ్యం, ఏకచక్రపురం ఇది సరైన సముద్రం. బకాసురుని వధించిన జరిగింది ఇక్కడే. తర్వాత కౌసంబి, ఇంకో ఆప్షన్ కౌసంబి మత్స్యదేశపు రాజధాని అంటాం. ఇంద్రప్రస్థానం అంటే పాండవులు నిర్మించినటువంటి గొప్ప నగరం. సచి ఏ దేవుని భార్య? ఏ దేవుడి యొక్క భార్య సచి? బ్రహ్మ, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు. యాక్చువల్లీ ఒక 3 days బ్యాక్ ఫీవరు, కోల్డ్, కఫ్, ఒక 2-3 days మనిషి కూడా కాలైపోయిన, అంతా హెల్త్ ఇబ్బందిగా ఉండేది. సో జస్ట్ 1 day అయింది రికవర్ అయ్యి. సో నిన్న నైట్ తెలిసింది సడన్గా సార్ క్లాస్ తీసుకున్నాను అనేసి. మరి తప్పదు అనేసి ఇది క్లాస్ తీసుకున్నాను. ఎందుకంటే సడన్గా సెలవు ఇవ్వాలి అంటే, సడన్గా లైవ్ ఆపాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక్కోసారి టెక్నికల్ ఇబ్బంది పెట్టేటప్పుడు కూడా సడన్గా ఆగిపోతున్నాం. మరి అది మన చేతులు ఉండదు. ఈ మధ్యన యూట్యూబ్లో చాలా అప్డేట్స్ వచ్చాయండి. లైవ్కి వేరే స్ట్రీమ్స్ మారే. ఆ స్ట్రీమ్స్కి మారడం వల్ల సడన్గా నెట్ స్పీడ్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అది మంచి ఛానల్స్కి అప్డేట్ అంత వచ్చింది. అంటే ఎట్ ఎ టైం 2 lives పెట్టుకోవచ్చు. ఒకప్పుడు ఏంటంటే సింగిల్ లైవ్ ఉంటుంది. ఇప్పుడు హారిజంటల్, పోర్ట్రేట్ 2 రకాల్లో మనం లైవ్ పెట్టుకోవచ్చు. అంత ఆప్షన్స్ ఇచ్చారు. అండ్ కొన్ని ఛానల్స్కి ఈ అప్డేట్ అంత ఇస్తున్నాడు అనమాట. దాంట్లో ఫస్ట్ ప్లేస్లో మనం ఉన్నాం. సో కాబట్టి ఈ అప్డేట్ రావడం వల్ల దానివల్ల ఏంటంటే యూట్యూబ్ ఇచ్చినటువంటి ఈ అప్డేట్ న్యూ ఫ్యూచర్తో కొన్ని టెక్నికల్ ఇష్యూ వస్తుంది. అందుకనే ఈ రైల్వే ఇవన్నీ చేసేటప్పుడు ఒక్కోసారి కంటిన్యూగా ఉంటుంది, ఒక్కోసారి సడన్ కట్ అయిపోతుంది. నెట్ స్పీడ్ 80-90 స్పీడ్ ఉన్నప్పుడు కూడా మెగా స్పీడ్ ఉన్న కట్ అయిపోతుంది. కొత్త ఫ్యూచర్లు వచ్చాయి. ఓకే, బ్రహ్మ సరస్వతి అమ్మవారు, అగ్ని సవ్య స్వాహాదేవి అంటారు. అగ్ని స్వాహ అనేసి అంటాం, స్వాహాదేవి. ఓకే, మరి సూర్యుడు ఓకే ఎక్కడ ఛాయాదేవి అంటాం, లేదా సజ్ఞదేవి అనేసి అంటాం. ఇంద్రుడు తెలిసిందే. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సచీదేవి అంటాం, లేదా ఇంద్రాణి కూడా అనేసి కూడా ఇంద్రుడు ఇంద్రాణి కూడా అంటాం. ఓకే, ఇంద్రుడు ఇంద్రాణి కూడా అని అంటుంటారు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ అవర్ కోర్స్ గురించి అందరికీ తెలుసు. సో ఇప్పుడు 3000 ఉన్న కోర్సు కేవలం 1500కి ఇస్తున్నాను. పేపర్ 1, పేపర్ 2. ఓన్లీ పేపర్ 2 అయితే 749. ఇంగ్లీష్ మెటీరియల్ ఓన్లీ మెటీరియల్ టెస్ట్ సిరీస్ అయితే 49.99, 500 రూపీస్.
ఓన్లీ మెటీరియల్ బిట్స్ గ్రాండ్ టెస్ట్ అయితే 8 ఈ ఆఫర్ కేవలం ఇంకో 3-4 డేస్ ఉంటుంది, సంక్రాంతి వరకు మాత్రమే ఉంటుంది, తర్వాత అయితే ఉంటుంది. దీనికి మేము అందించేటే 1,00,000 బిట్స్ అయితే ఇస్తున్నాం. సో ప్లే స్టోర్కి వెళ్ళి పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసి ఆల్రెడీ మా కోర్స్ తీసుకున్న వారందరూ మిగతా వారికి కొంచెం సజెస్ట్ చేయండి. తెలుసు మీరందరూ నాకు సజెస్ట్ చేస్తారు వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ అనేసి. నోటిఫికేషన్ వస్తే మీరు అందరూ షేర్ చేస్తారు, మీరు అందరూ సజెస్ట్ చేసే విషయం అయితే నాకు చాలా నమ్మకం ఉంది మీ పట్ల. ఎందుకంటే ఎక్కువగా మిమ్మల్ని నేను నమ్ముతున్నా. ఎందుకంటే నాకు తెలిసి దాదాపు 4 months అయింది మీతో నేను ట్రావెల్ చేసి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎక్కడ నాకు ఎక్కువ సంతోషాన్ని అనిపిస్తుంది అంటే క్వశ్చన్ ఆన్సర్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తారు. ఒకవేళ ఏదైనా తప్పు వస్తే సార్ ఇది తప్పు వచ్చింది ఒకసారి కరెక్షన్ చేసుకుని అంటారు, లేదంటే ఈ కంటెంట్ ఎక్కడ మిస్ అయింది కొంచెం ఎడ్ చేయండి అంటారు. ఎంత పొలైట్గా మాట్లాడతారో, ఎంత పొలైట్గా కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తారో. రియలీ దట్స్ ఎ గ్రేట్ థింగ్. ఆ రిలేషన్షిప్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను కూడా మీతో పాటు అలాగ ట్రావెల్ చేస్తూనే ఉన్నాను, ఇంక్లూడింగ్ నాట్ మై సెల్ఫ్, మా టీమ్. ఓకే, ద్రోణుని బావమారిది బాగా ఇబ్బంది పడుతుంది. ద్రోణుని బావమారిది శల్యుడు, కృపాచార్యుడు, ద్రుపదుడు, విదురుడు. విదురుడు ఎవరండి? మహానీతి జ్ఞానుడు, నీతివంతుడు, విజ్ఞానవంతుడు. ఓకే, కురురాజ్యంలో ఎవరైనా ఒక గొప్ప నీతివంతుడు, ధర్మాత్ముడు ఎవరైనా ఉన్నారంటే ఒక విదురుడు మాత్రమే. ఓకే, సో ధృతరాష్ట్రుడు పాండురాజు యొక్క తమ్ముడు. ద్రుపదుడు ఎవరమ్మా? ద్రోణుడి బాల్య స్నేహితుడు మరియు ద్రోణుడికి పరమశత్రు ద్రౌపది తండ్రి. కృపాచార్యుడు ఎవరమ్మా? సో ద్రోణుడి కృపాచార్యుడికి ద్రోణుడికి ఉన్నటువంటి సంబంధం ఎలా అంటే ద్రోణుడు ఒక బావమరిది, అంటే ద్రోణుడు ఒక చెల్లిని. సో ఎవరు? సో ఇక్కడ ద్రోణుడి భార్య కృపి అంటారు. ద్రోణుడి భార్య ఎవరంటే కృపి. అంటే ఎవరు సోదరుడు కదా? సో వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్. ఎవరు? కృపాచార్యుడు మరియు కృపి. అందుకోసం ఇక్కడ కృప ఉంటుంది, అక్కడ కృపి ఉంటారు. వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్. మరి తన్నే కదా ద్రోణుడు చేసుకోవడం జరిగింది. సో శల్యుడు అంటే అందరికీ తెలుసు. ఓకే, నకుల సహదేవులు ఒక మేనమామ. ఓకేనా? సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొంచెం స్పీడ్ చేద్దామా? పర్లేదు, కొంచెం ఇంకా 4-8 క్వశ్చన్స్. టీటీడీకి ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మతపరమైన సంస్థలు మరియు దేవాదాయ చట్టం 1987 క్రింది నియమించబడినటువంటి కార్యనిర్వహణ అధికారిని ఏంటైనా ప్రధాన పరిపాలన అధికారి అంటారా, ఒక సభ్యుడా, ఒక చైర్మనా, ఒక కమిషనరా? కమిషనర్. మీకు రేపొద్దున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా, నాకు మాత్రం అటువంటి గొప్ప అవకాశం దొరికింటే ఈ జీవితమే అర్పించింది నాన్న. అంత ఇష్టం, దైవం అంటే అంత పిచ్చి నాకు. దాంట్లో అమ్మవారు అంటే గొప్ప పిచ్చి. సో అలాంటిది బతికినంత కాలం మనకి 62 సంవత్సరాలు వచ్చినంత వరకు అటువంటి ఒక గొప్ప దేవాలయంలో సేవ చేసే భాగ్యం దొరుకుతుంది కదా. అలా టీటీడీ దేవస్థానంలో మీకు కానీ ఈఓ పోస్టింగ్ వచ్చిందంటే ఓకేనా, గొప్పగా ఉంటుందండి. సో అటువంటి దగ్గర మీరు ఈఓగా పోస్టింగ్ వచ్చినప్పుడు ఈ చట్టం ప్రకారం మీ పొజిషన్ ఏంటి అని అడిగారు. మీరే జస్ట్ యూ షుడ్ ఫీల్. మీరు అప్పుడు ఒక సభ్యుడు అవుతారా, ఒక చైర్మన్ అవుతారా, ఒక కమిషనర్ అవుతారా, ప్రధాన పరిపాలన అధికారి అవుతారా? ఆ ఫీలింగ్కి వెళ్ళినప్పుడే గొప్పగా అనిపిస్తుందన్న. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ప్రధాన పరిపాలన అధికారి, ఇది సరైన. ఆలయ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఆయన చూస్తారు. సభ్యుడు అంటే ఒక బోర్డు తయారు చేస్తారు, ఆ బోర్డులోనే ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ చైర్మన్ అంటే ఇది కూడా బోర్డులోనే వేరే పర్సన్, మేజర్ పర్సన్. ఒక కమిషనర్, దేవాదాయ శాఖకే ఈయన హెడ్ ఆఫ్ ది పర్సన్. ఎవరు? కమిషనర్. ఈయన అండర్లోనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖకి ఉన్న అన్నీ ఉంటాయి. నెక్స్ట్ అర్చకం
లో ఇది మినహాయించబడింది. ఓకే, ఎటైందమ్మా? లేదు లేదు, బాగానే ఉంది. ఏమన్నా ఫైన్ ఫైన్, ఫ్రాక్షన్ సెకండ్ బాగానే ఉంది. బాగా ఇబ్బంది ఉంది. సో రైట్ ఆన్సర్ పూజారి, పాండా, కార్యనిర్వహణాధికారి, అర్చకత్వం, మీరందరు. సో నిజంగా మీకు రావాలండి జాబ్, మీరు ఆ పొజిషన్లో ఉండాలి. నేను ఆ ఆలయానికి దర్శనానికి రావాలి. సో ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తుంటాను. ఓకే, పూజారి. సో అర్చకుడి యొక్క పర్యాయపదం అంటాం పూజారి అంటే. మరి పాండా అంటే ఉత్తర భారతదేశంలో అర్చకులను పిలిచినటువంటి పేరు. ముఖ్యంగా ఒరిస్సాలో కూడా పాండాని ఎక్కువగా పిలుస్తారు. కార్యనిర్వహణ అధికారి. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. కార్యనిర్వహణ అధికారి అంటే పరిపాలన చూస్తారు. ఈయన పూజలు చేయరు, ఓన్లీ పరిపాలన మాత్రమే అడ్మినిస్ట్రేషన్ అంటుంటారు. అర్చకత్వం మీరందరు. వీళ్ళు కూడా అంటే వంశపార్యపరంగా వచ్చినటువంటి అర్చక హక్కు కలిగినటువంటి దాన్ని అర్చకత్వం మీరందరూ అనేసి అంటారు. సో రైట్ ఆన్సర్ ఈజ్ మూడోది. ఓకే, దట్స్ ఫైన్. కొంచెం స్పీడప్ చేద్దామా? ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మతపరమైనటువంటి సంస్థలు మరియు దేవాదాయ చట్టం 1987లోని సెక్షన్ 29 డేస్ కోసం ఏర్పాటు చేసింది. దేనికోసం ఏర్పాటు చేసింది? సో 4 ఆప్షన్స్. ఆఫీస్ హోల్డర్లు మరియు సేవకులకు శిక్ష. ఏపీపీఎస్సి కూడా నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్లో చూడండి వర్డ్స్ ఎలాగ వస్తున్నాయి. కమిషనర్ యొక్క అధికారం, మఠాధిపతి తొలగింపు, కార్యనిర్వాహక అధికారి నియామకం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఎక్స్ప్లెనేషన్ వద్దు, ఫాస్ట్ కంటిన్యూ చేద్దామా? ఓకే, రైట్. సో రైట్, సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. కార్యనిర్వహణ అధికారి నియామకం. అయితే ఇక్కడ ఆఫీస్ హోల్డర్ మరియు అనేసి అన్నారు, చూసారా? నేనా తప్పు చెప్పినా? ఈ మఠాధిపతి తొలగింపు ఏంటంటే ఏ సెక్షన్ ప్రకారం ఉంటుంది అంటే 51 మరియు 54 దీని మధ్య ఉంటుంది. కమిషనర్ యొక్క అధికారం సెక్షన్ 8లో ఉంటుంది. సెక్షన్ 8లో ఉంటుంది. మరి ఆఫీస్ హోల్డర్ మరియు సేవకుల శిక్ష అంటే సెక్షన్ 28 దీని గురించి తెలియజేస్తుంది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతేనా? ఎస్, రైట్. ఏంట్లేదు, 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే రేపొద్దున ఈ ఆప్షన్ నుంచి ఏదైనా క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఈజీగా మీరు రాయగలుగుతారని చిన్న ఆశ. ఇదే క్వశ్చన్స్ రాదు, కానీ వీటి నుంచి తిప్పి ఏదైనా అడగవచ్చు. మనం గతంలో నేను చెప్పాను కదా, ప్రిలిమ్స్లో సహదేవుడుతో నకులుడు యొక్క సంఘం పేరు అనేసి అడిగారు. క్వశ్చన్ సరిగ్గా గుర్తు, నకులుడు సహదేవుడు అనేది. ఫైనల్ ఎగ్జామ్లో అర్జునుడు ఉపయోగించినటువంటి సంఘం పేరు ఏమిటి అనేసి అడిగారు. సో అందుకోసమే లింకప్ ఉంటుంది. దుర్యోధనుడు కర్ణుడిని ఏ రాజ్యానికి రాజుగా నియమించారు? స్వార్థంతో. ఇది నేను మాడిన మాట. కురుక్షేత్రం, అంగప్రదేశం, విదర్భ ప్రదేశం, ఇంద్రప్రస్థానం. ఇంద్రప్రస్థానం ఎవరు? పాండవుల నగరం. మరి విదర్భ అంటే రుక్మిణి పుట్టినటువంటి గడ్డ విదర్భ. ఎక్కడే కదా శ్రీకృష్ణుడు తన విదర్భ రాజ్యానికి వచ్చేటప్పుడే కదా బృహన్నల వేషంతో అర్జునుడు వెళ్తే అది ఆ వేషం ఎప్పుడైనా నీకు భవిష్యత్తులో పనికి వస్తుంది అంటే అజ్ఞాతవాసంలో 1 సంవత్సరం పాటు దానికి పనికి వచ్చింది. అంగప్రదేశం. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంగరాజ్యానికి రాజు చేయడం జరిగింది. కురుక్షేత్రం. సో ఇది యుద్ధం జరిగినటువంటి భూమి, ధర్మభూమి, పుణ్యభూమి కూడా అంటారు దాన్ని. శంకర భాష్యానికి
శంకర భాష్యానికి భామతి వ్యాఖ్యానం ఎవరు రాశారు? సర్వేశ్వరాచార్యుడు, సో ప్లీజ్ చూజ్ ఆన్సర్. కమన్ క్విక్, ఇంకా 3 క్వశ్చన్లు ఉన్నాయి. సో రైట్, దిస్ ఇస్ ద వాచస్పతి మిశ్రుడు. ఎస్. సో ఈయన తన భార్య పేరు మీదుగా భామతి వ్యాఖ్యానం రాయడం జరిగింది. ఎవరంటే వాచస్పతి మిశ్రుడు. మరి పద్మపాదుడు అంటే పంచపాలిక రాయడం జరిగింది. ఎవరమ్మా? పద్మపాదుడు అనే వ్యక్తి పంచపాదిక రాయడం జరిగింది. మరి కుమారీల భట్ట అనేది ఈయన ఏం రాశాడు? మీమాంస పండితుడు. ఎవరు? ఈయన మీమాంస పండితుడు. నెక్స్ట్ సురేశ్వరాచార్యుడు. ఈయన ఏం రాశాడంటే నైష్కర్య సిద్ధి గురించి ఈయన రాయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మీకు ఒకటి నేను అడుగుతాను మై డియర్ ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పండి. చాలామంది బేసిక్తో స్టార్ట్ చేస్తారు కదా, కొంతమంది కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు. సో ఇప్పుడు మీమాంస అంటే అర్థం ఏమిటి? ఓకే, కొన్ని బేసిక్ టర్మ్స్ ఉంటాయి కదమ్మా, అటువంటి పదాలకి అర్థం తెలుసుకోవాలి ఎవరికైనా ఉద్దేశం ఉంటే, ఏ పదాలకి అర్థం తెలుసుకోవాలని ఉద్దేశం ఉంటే ఒకసారి నాకు ఆ పదాలంతా రాసి నా వాట్సాప్ నంబర్కి ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా, ఈ నంబర్కి చేయండి. బేసిక్ టర్మ్స్ అండ్ ఇట్స్ ఎక్స్ప్లెనేషన్ అనేసి సింగిల్ లైన్ ఎక్స్ప్లెనేషన్ అంతా ఒక కంటెంట్ తయారు చేసి మీకు ఇవ్వడము, లేదా దానికి ఒక లైవ్ చేయడం, మెటీరియల్ అయినా మీకు చేతికి అందిస్తాను, మీరు చదవడానికి బాగుంటుంది. ఓకే, సో రైట్. మీకు ఏ పదాలకి అర్థం కాదు, ఏ క్రైటీరియాలో మీకు అర్థం కాలేదంటే నాకు ఈ నెంబర్కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ పంపించండి. ఏ టైంలో పంపించిన పర్లేదు, ఆ క్షణం నేను రిప్లై ఇవ్వకుండా తర్వాత నేను ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? సో నెక్స్ట్, నాయనార్ల జీవిత చరిత్రల సంకలాన్ని ఎలా అంటారు? ఇలా అంటారు: పెరియ పురాణం, బసవ పురాణం, లింగ పురాణం, శైవ పురాణం. శైవ పురాణంలో శివుడు గురించి ఉంటుంది, లింగ పురాణంలో కూడా శివుడు గురించి ఉంటుంది, బసవ పురాణంలో బసవేశ్వరుడు గురించి ఉంటుంది. సో పెరియ పురాణంలో 63 మంది ఒక నాయనార్లు కథల గురించి ఎక్కడ ఉంటుంది పెరియ పురాణం. సో ఎవరికి ఏమైనా ఇప్పుడు మీరు రామాయణం, మహాభారతం, భాగవతం, స్కందాలు, అవతారాలు, తర్వాత దేవాలయ ఆగమాల గురించి తర్వాత ఈ డిఫరెంట్ ఫిలాసఫికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, వాటి గురించి కానీ ఒక్క నిమిషం. వాటి గురించి ఏమైనా ఉంటే ఒకసారి నాకు రాసి పంపించండి అమ్మా, నేను ఖచ్చితంగా. ఎందుకంటే ద బెస్ట్ ఇవ్వాలి. ఎక్కడ మన దగ్గర కోర్సుకున్న ఇటువంటి కాదమ్మా, మీకు మంచి జరగాలి అంతే. సుందరకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, లంకకాండ. ఏమి ఇచ్చారో రామాయణంలోని ఏ కాండలో సంపతి, ఈ మధ్యన సినిమా వచ్చింది కదా, తన గత వృత్తాంతాన్ని వానరులకు వివరించడం జరిగింది. ఎవరమ్మా సంపతి? ఎస్, సుందరకాండ. హనుమంతుడి సముద్రాన్ని లంఘించి సీతమ్మని దర్శించి లంకను దహనం చేసి, ఓకే, రాముడు యొక్క గుణాలు రాముడు ఎటువంటి ఘనుడని తెలియపరిచి, ఓకే, పట్టుకొని అంటే ఎత్తుకొని వచ్చినటువంటి వ్యక్తి, ఆ దాని గురించి తెలియజేసిందే సుందరకాండ. అందుకోసమే ఏది చదివినా చదవకపోయినా ఒక మానవుడు జీవితం ఎలా ఉండాలి, దాని ఒక అంటే ఎలా బ్రతకాలి, నడవడికి ఎలా ఉండాలి, ఒక సుందరకాండ చదివితే మన జీవితంలో సగభాగం మనలో మార్పు వచ్చేస్తుంది. అంటే చదివితే కాదు, తెలుసుకుంటే కాదు, దాన్ని ఆచరిస్తే. సో నెక్స్ట్ అరణ్యకాండ. ఇందులో రాముడు అరణ్యవాసం చేయడం, జటాయు రామునితో పోరాడి ప్రాణాలని త్యజించి ప్రాణత్యాగం చేయడం ఎక్కడ ఉంటుంది. సో ఎక్కడ సంపతి యొక్క సోదరుడు
కిష్కింధకాండ. ఎస్, కిష్కింధకాండ అనేది ఎక్కడ జరుగుతుందండి? వానరులు సీతమ్మ జాడ కోసం వెతుకుతూ సముద్ర తీరానికి వెళ్ళేటప్పుడు చేరుకున్నప్పుడు సంపతి ఎక్కడ కలవడం జరుగుతుంది. అక్కడే అతను తన రెక్కలు ఎలా కాలిపోయాయో, తన గత చరిత్ర ఏమిటో వానరులకి వివరించడము జరుగుతుంది ఇక్కడ కిష్కింధకాండలో. మరి లంకకాండ అంటే దీన్ని యుద్ధకాండ, ఇంకొక పేరు కాదు, ఇది ఇలా ఇచ్చాడు కానీ యుద్ధకాండ. ఇది రాముడు లంకని దండెత్తి రాముడిని ఓడించి సీతమ్మని కదా. ఒక్క స్త్రీ జాతికి ఎక్కడైనా అవమానం జరిగితే తన భార్యని ఎత్తుకుని వెళ్ళడంతో వానరుల్ని వెంట పెట్టుకుని వెళ్ళి కొన్ని వేల లక్షల శత్రువుల్ని సంహరించి, రాక్షసులను సంహరించి ధర్మమే సరే దాటి రావట్లేదు, బాడీ బాగా ఇబ్బందిగా ఉంది. ఓకే, ఎనీయో ధర్మాన్ని నమ్మి ధర్మమే చివరికి రక్షిస్తుందని బోధించి చివరికి ధర్మమే నిలబెట్టినటువంటి ధర్మాత్ముడు శ్రీరామచంద్రుడు. ఓకే, సో రైట్. సో ఇక్కడ మనం తెలియదు సంపతి తన దివ్య దృష్టితో 100 యోజనాలు చూసుకే దృష్టి పవర్ ఉంటుందండి తనకి. సో సీతమ్మను చూసి ఆమె లంకలు ఉందని వానరులకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎక్కడ అంటే సో కిష్కింధకాండలోనే చెప్పడం జరుగుతుంది. ఎంత పవర్ చూడండి సంపతికి, తన దివ్య దృష్టితో చూడాలి. 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి సీతమ్మ వారు ఎక్కడ ఉంటారని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందీ మతపరమైన సంస్థల మరియు దేవాదాయ శాఖ చట్టం 1980లోని ఏ అధ్యాయం బడ్జెట్ ఖాతాలో మరియు ఓకే హెడిట్తో వ్యవహరిస్తుంది? అధ్యాయం 5, అధ్యాయం 7, అధ్యాయం 9, అధ్యాయం 10. రైట్. అధ్యాయము ఇక్కడ 5ది అనేసి అడిగారు చూసారా. అధ్యాయం 5. అధ్యాయం ఈ 5th చాప్టర్ ఏం చెప్తుంది అంటే ధర్మకర్తల మండలి గురించి ఇది వివరిస్తుంది. మరి చాప్టర్ 7 ఏం చెప్తుంది అంటే మఠాల గురించి తెలియజేస్తుంది. మరి చాప్టర్ 9 దేని గురించి తెలియజేస్తుంది అంటే ఆక్రమణల గురించి తెలియజేస్తుంది. మరి ఇక్కడ 10వ చాప్టర్ అనేది దేని గురించి తెలియజేస్తుంది అంటే బడ్జెట్ మరియు ఆడిట్ గురించి తెలియజేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్. మొత్తానికి మీ యొక్క సహకారంతో ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయగలిగాం. చేయలేను అనుకున్నాను క్లాస్. నరకాసురుడు 16,000 మంది యువరాణులను ఏ రాజ్యంలో అపహరించి నిర్బంధించాడు? ఎవరు విడిపించారు కూడా? సో రైట్ ఆన్సర్ కామరూప. ఎగ్జాక్ట్ ఆన్సర్ కామరూపం. ప్రాగ్జ్యోతిషపురం కూడా అంటారు దీన్ని కామరూపాన్ని. ఓకే, నెక్స్ట్. ఇది ద్వారక అంటే కృష్ణుడి నగరం, విదర్భ అంటే రుక్మిణి యొక్క స్వస్థలం. ఓకే, నెక్స్ట్ మగధ తెలిసిందే, జరాసంధుడి రాజ్యం. సో కామరూప. ఎక్కడ 2 క్వశ్చన్స్ అడగవచ్చా? ఎవరు విడిపించారు? సో దిస్ ఈజ్ అవర్ కోర్స్ గురించి అందరికీ తెలుసు. ఓకేనా? థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్ ఫర్ యువర్ లవబుల్ సపోర్ట్. యాక్చువల్లీ క్లాస్ చేయలేని అనుకున్నాను, చాలా ఇబ్బందిగా ఉంది. ఎనీహౌ థ్యాంక్ యూ. రేపు అంటే వీక్ అంతా మీకు షెడ్యూల్ లిస్ట్ పంపించట్లేదు కానీ సండే టు
సాటర్డే వరకు ఎవరు టీచర్స్ వస్తారు, ఏ టాపిక్ తీసుకుంటారో మేము ఒక టైం టేబుల్ వేసుకుంటాం అనమాట. ఆ టైం టేబుల్ ప్రకారమే టీచర్స్ వస్తారు, క్లాసెస్ చెప్పేసి వెళ్తారు. సో ఇది ఒకటే క్లాస్ కాదు కదా, వేరే వేరే క్లాసెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ షెడ్యూల్ ప్రకారం వచ్చి క్లాసెస్ చేస్తారు. బట్ సడన్గా ఒక్కొక్కసారి షెడ్యూల్ ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి కరెంట్ అఫైర్స్ మొన్న హ్యాండ్ ఇచ్చారు, ఏదో ఒక రీజన్ అలా ఈరోజు అయితే సార్కి హెల్త్ బాగాలేదు అనేసి అన్నారు, లేదు అంటే ఆయన తీసుకుందరు, అందుకోసం మరి సడన్గా వేరే లేదా అది కూడా 10:30 తెలిసిన వెంటనే ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. లేకపోతే మనకి ప్రాథమిక అవగాహన ఇంకో రోజు ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, కేవీస్ ఛానల్. జయలక్ష్మి మేడం, థ్యాంక్ యూ మోస్ట్లీ. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ లవబుల్ సపోర్ట్. ఒకవేళ కోర్సు ఎవరైనా తీసుకుంటే కోర్సు గురించి కొంచెం మిగతా వాళ్ళకి తెలియపరచండి. అలాగే గ్రాండ్ టెస్ట్ ఒకవేళ వేరే దగ్గర మా దగ్గర తీసుకోమని చెప్పట్లేదు, కానీ తీసుకునే ముందు ఇది మీ భవిష్యత్తు, మీ యొక్క జీవిత లక్ష్యం కాబట్టి ద బెస్ట్ కోర్స్ తీసుకుంటే మీరు అనుకున్నటువంటి మార్క్స్ మీరు అనుకునే విధంగా అనుకునే రీతికి చేరుతారు. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. ఒకవేళ ఎవరైనా కోర్స్ తీసుకోవాలి ఏదైనా ఉంటే ఒకసారి వేరే వాళ్ళు కొంచెం సజెస్ట్ చేస్తున్నాను మనం కోర్సు. ఓకే, ఇంకా మీరు ప్రిపేర్ అవ్వండి. ఫిబ్రవరి 11వ తేదీ కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా ఈ పండుగలు ఒక 4-5 రోజులు ఇటు అటు అవుతాం. ఎనీహౌ పండుగలు కూడా నేను క్లాస్ తీసుకుంటాను అనుకుంటా, చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్, మళ్ళీ కలుద్దాం. అయితే మనం పాతదే కంటిన్యూ చేసుకుంటాం.